బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, మాణిక్యం, ఫారూక్ హుసేన్, తిరుపతి రెడ్డి, ఏకే గంగాధర్ రావు, శశిధర్ రెడ్డి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి అన్యాయం చేశాయి. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మోసం చేసిండ్రు. బీజేపీ 4 ఎంపీలు ఏనాడు పార్లమెంటులో మాట్లాడలేదు. తెలంగాణ ఆత్మగౌరవం, హక్కులు కాపాడడం బీఆర్ఎస్ ఎజెండా. 14 ఏళ్లు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. 100 ఏళ్లు తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి చేశారు. కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేస్తే కాంగ్రెస్ దండగ చేస్తోందని అన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యను దూరం చేశారు. విద్యుత్ సమస్యను పరిష్కారం చేశారు. వ్యవసాయాన్ని గత ప్రభుత్వాలు దండగ చేస్తే కేసీఆర్ పండగ చేసి చూపించారు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో అన్నీ చేస్తామని ఓటర్లను నమ్మబలికి ఇప్పుడు నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ. 5 గ్యారెంటీలు 13 హామీలని గారడి చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా నుంచి పంటల బోనస్ వరకు అంతా బోగస్. ఈ ముఖ్యమంత్రి గారికి పంటలు ఎండినా పట్టదు, నీళ్లు లేక రైతులు తల్లడిల్లుతుంటే ఈయన తాపకోసారి ఢిల్లీకి మాత్రం పోయేస్తున్నాడు. పంట పొలాలు చూస్తలేడు, రైతుల్ని ఓదార్స్తలేడు, రైతులకు ప్రాజెక్టుల ద్వారా గేట్లు తెచ్చి నీళ్లు ఇస్తలేడు. కానీ ప్రతిపక్ష నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడు, ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు. ప్రతిపక్ష నాయకుల మీద కేసుల్లో అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని వేధించడానికి మాత్రం ఈయనకు సమయం దొరుకుతా ఉన్నది. పాత స్కీములకు పాతరేసిండు, కొత్త స్కీముల్లోనేమో కొత్త పెట్టిండు. పాత స్కీము రైతు బంధువులు పాతరేసిండు, కొత్త స్కీము సిలిండర్ గుడ్డి అన్నాడు, ఉచిత కరెంట్ అన్నాడు, సగం మందికి కూడా వస్తలేదు. ఇవ్వాలి అన్ని కోత పెట్టిండు. రేవంత్ రెడ్డి గారిని బూతుల పాలననే కాదు, అది బూటకపు హామీల పాలన అని ఈరోజు రాష్ట్ర ప్రజలకు తేలిపోయింది. ఎన్నికలప్పుడేమో చాలా చెప్పింది, ఇప్పుడేమో చేతులు ఎత్తేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో 100 రోజుల పాలన చూసి ఓటేయాలని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అంటే ఏంది మీ అబద్ధాల పాలన చూసి ఓటేయాలన్న రేవంత్ రెడ్డి గారు? ప్రతిపక్ష కార్యకర్తల మీద, ప్రతిపక్ష నాయకుల మీద వేధింపులు పెట్టి, కేసులు, అక్రమ కేసులు పెట్టి, జైళ్లలో పెట్టి ఇబ్బంది పెట్టినందుకు మీకు ఓటేయాలనా? ప్రతిపక్షమే లేకుండా ఎమ్మెల్యేలను పార్టీలోకి లాక్కుంటూ, ఎంపీలను పార్టీలోకి తీసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి ఓటేయాలా? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు. ఇలా రాష్ట్ర ప్రజలకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఈ లోకసభ ఎన్నికల్లో మా 100 రోజుల పాలన చూసి ఓటేయమంటున్నాడు. ఇదే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు పంచింది నిజం కాదా? నోటరీ సర్టిఫికెట్లు ఇంటింటికి ఇచ్చింది నిజం కాదా? మీ బాండ్ పేపర్లలో ఇచ్చినవి అమలు చేసిండ్రా? నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగిన పొందిన రైతులు కాంగ్రెస్ ఓటేయండి. 2 లక్షల రుణమాఫీ జరగని రైతులందరూ కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.